జనసేన వుడెన్ గిఫ్ట్ కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అన్నా ఏంటన్నా విరవాడ ఏంటి? ఎవరు చూసినా జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ అని అంటున్నారు. ఏంటి అక్కడ మీరు ఎంపీటీసీ కింద పోటీ చేశారు లాస్ట్ పంచాయతీ ఎలక్షన్ లో గట్టని. అప్పుడుకున్న సిచ్యువేషన్ ఇప్పుడుకున్న సిచ్యువేషన్ ఒకసారి చెప్తారా మాతో? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు విషయంలోకి వచ్చేటప్పటికి 2019లో గతంలో టీఆర్పీ నుంచి చిరంజీవి గారు ఎలా అయితే పోటీ చేస్తున్నారో ఈయన కూడా అలా పార్టీని వేరే దాంట్లో విలీనం చేస్తారేమో అని భయపడి ప్రలోభాలకి అంటే కొంచెం వెనకడి చేసి ఇక్కడ లోకల్ గా బలమైన నాయకులు కూడా లేకపోవడంతో వెనకం చేయడం జరిగింది. అంటే అప్పుడు పిఠాపురం ఎన్ని ఓట్లు అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని చూసి వేసిన ఓట్లు అనేది 30,000 దాకా వచ్చినాయి. అప్పుడు అందరూ గమనించారు, పిఠాపురం వాళ్ళు అందరూ గమనించారు. ఇవి కొత్తగా ఒక ఇన్ఛార్జ్ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టడంతో కాదు, ఇది వస్తా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వేశారని చెప్పి ఆ రోజే 2019లోనే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సీట్ అనౌన్స్ చేస్తుంటే ఈ 1,00,000 మెజార్టీ ఇప్పుడు కాదు అప్పుడే తీసుకొచ్చిన 1,00,000కు పైగా మెజార్టీ వచ్చిన అందరూ గుండెల్లో గుబేలు ఒకేసారి ప్రేరేపించింది అనమాట. దానికోసం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా విరవాడలో వచ్చేసి కాపు కమ్యూనిటీ ఎక్కువ. దానికి ముద్రగడ పద్మనాభం గారు అదే మన పెద్ద కాపు అయిన ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడిన మాటలు నిన్న ఒక స్టేట్మెంట్ కూడా అన్నారు. అదే దానికోసమే మాట్లాడదాం అనుకుంటున్నా. ముద్రగడ పద్మనాభం గారు ఏమన్నారంటే ఇప్పుడు పెద్ద కాపు అని చెప్పుకునే ఆయన మేము ఎప్పుడో గతంలోనే అతను ఫిక్స్ అయిపోయాం అతను రెడ్డి అని చెప్పేసి. రోడ్ల మీద జగన్ వచ్చినప్పుడు ఇసుగుట్టలు వేసి లోపలికి వెళ్ళి గుసగుసలు మాట్లాడుకుని ఇసుగుట్టలు తీసేసి పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి అతను. అది అందరికీ తెలిసిన విషయమే. అప్పటి నుంచి మాకు అతను ఒక జగన్కే ఎజెండాగా నిలబడాడని తెలుసు. కానీ ఏదో కాపుల కోసం నాయకత్వం వహించిన పెద్ద కాపుగా ఏదో మాట్లాడాలని మాట్లాడాడు. కానీ అవన్నీ జగన్ కి తొత్తని అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు అతను జగన్ తీర్థం తీసుకోవడం కాదు, 2019లోనే అతను జగన్ తీర్థం తీసుకోవడం అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ ఏమంటున్నాడు, నేను ముద్రగడ్డ పద్మనాభం రెడ్డి అని మార్చుకుంటానంటున్నాడు. పవన్ కళ్యాణ్ ని ఓడించకపోతే ఆయన్ని ఎవరు పట్టించుకుంటారు ఇక్కడ పిఠాపురంలో? నిజంగా ఒక కమ్యూనిటీకి అతను లీడర్ అయి ఉంటే ఎన్నో సాధారణ వ్యక్తులు ఇప్పుడు చాలా మంది ఎస్ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు పెట్టించుకున్న కాపు కమ్యూనిటీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ వెనకాల ఎంతమందికి అతను వెనకాల నిలబడ్డాడు? డమ్మీ తుపాకీలు ఎలా పెట్టేసుకుని ఎవరిని బెదిరిద్దామని అక్కడికి వచ్చిన వాళ్ళు ఉప్పా పెట్టడానికి తప్ప రెండో దానికి పనిచేయడు అతను. అర్థమైందా? ఓన్లీ తన సొంత ఊర్లో కాపులు కూడా దానికి మద్దతుగా లేరు. మరి ఇక్కడ కొత్తపల్లి మండలానికి ఇన్ఛార్జ్ కింద ఉన్నారు ఆయన వైఎస్ఆర్సీపీకి. అలాగే అక్కడ ఏమన్నారంటే కాపుల ఓట్లు అన్ని నా వెంట ఉన్నాయి కూడా. బాగా తెలిసిన వ్యక్తి కదా పిఠాపురం నియోజకవర్గానికి, పిఠాపురం మండలానికి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి మరి పిఠాపురంలో ఉండొచ్చు కదా ఇన్ఛార్జ్ గా. ఎక్కడో కొత్తపల్లికి ఎందుకు వెళ్ళిపోవడం, వేరే సామాజిక వర్గానికి ఎందుకు వెళ్ళిపోవడం? ఎక్కువ సామాజిక వర్గం ఉన్నది ఇక్కడ కదా, కాపు సామాజిక వర్గం ఇక్కడే ఉండాలి కదా. ఎప్పుడైతే అతను కమ్యూనిటీ మారిపోయాడని అందరికీ తెలుసు, అతను రెడ్డి కమ్యూనిటీకి వెళ్ళిపోయాడని అందరికీ తెలిసిన విషయం. అందుకే పక్క పోతున్నాడు. అక్కడ కొత్తపల్లి మండలానికి ఎందుకు వెళ్ళాడంటే నాగలపల్లి గట్రా రెడ్లు కదా, మేము రెడ్లు అని చెప్పుకోవడానికి ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు అనమాట. అంత మించి అతను పీకిది. కానీ ఇప్పుడు జరిగే 13 ఎలక్షన్ తర్వాత లేదంటే మేలో వచ్చే రిజల్ట్ కోసమో కాదు, ఇప్పుడే డిక్లేర్ అయిపోయింది అతనిది రెడ్డి అని చెప్పేసి. ముద్రగడ్డ రెడ్డి మేము కామి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు కూడా మేమే బహిరంగంగా చెప్తున్నాం. మా జాతి నుంచి అతన్ని బహిష్కరించాం. ఇప్పుడే 2019లో బహిష్కరించాం అనమాట. తుని మీటింగ్ లో నేనేం చేయలేదు, నిజంగా ఆయన ఏం చేయలేదు. ఒక నాయకత్వం వహించే వ్యక్తి ఎవడన్నా ఉంటే అలాంటి యుద్ధాలకి ప్రేరేపించకూడదు. ఇక్కడ కాదు మనం చేయాల్సిన యుద్ధం, రోడ్డు ఎక్కుదామన్న నాయకుడు ఆ వ్యక్తి నాయకత్వం వహించే లక్షణం అదా? రోడ్డును బ్లాక్ చేయమంటే నాయకత్వ లక్షణమా? తర్వాత ఇక్కడ కాదు, ఇక్కడ కూడా కాదు, మనం సెంట్రల్ వరకు తెలియాలని రైల్వే స్టేషన్ ఎక్కించిన వ్యక్తి అతను. ఆ రోజు ట్రైన్ లోకో పైలట్ ఎంతో మంచి వ్యక్తి కాబట్టి ఎక్కడో బ్రేక్ వేస్తుంది అంటే సడన్ గా ఆగేది కాదు కదా. మన బైక్ లాగా ఒకేసారి మీదకి వచ్చేసింది. ఊదకొచ్చేస్తే ఎవరికల్లా పరుగులు తీసాం అనమాట. పరుగులు దిగానే అంత దూరం వెళ్ళి ఆగింది. అయితే మమ్మల్ని గుద్దడానికి మేము ప్రయత్నించామా అని చెప్పేసి వ్యతిరేకత వచ్చి అందరూ మీద పడ్డారు తప్ప నిజంగా ఆ రోజు ఆ యుద్ధం ఆ దాడి జరగడానికి కారణం కేవలం ముద్రగడ పద్మనాభం. ఎక్కడో లోపల కొబ్బరి తోటలో జరిగిన దాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. రోడ్డు మీద వ్యాన్ ఎక్కి మాట్లాడి రైల్వే స్టేషన్ తీసుకొచ్చాడు. ఆ రోజు మాకు ఇంకా ఓట్లు కూడా లేవు. ఎల్లోళ్ళకి వాటర్ ప్యాకెట్లు కూడా లేవు.
అంత బాధపడ్డాం. ఎక్కడెక్కడి నుంచో పాపం విజయవాడ నుంచి, చిత్తూరు నుంచి వచ్చిన కాపులంతా కూడా ఎంత బాధపడ్డారు అనేది మాకు తెలుసు ఆ విషయం. అది ఒక అంటే ఏమంటారు, ఒక పార్టీ అండర్లో జరిగింది, అది ఒక కాపు ఉద్యమం కాదని చెప్పి చాలా తర్వాత తెలిసింది. అది పక్క, అది మాకు తెలియదు కదా. మేము గొర్రెలు అయిపోయాం నిజంగా. ఒక కాపు సామాజిక వర్గంలో ఉండి మేము గొర్రెలు అయిపోయాం మొదలగడ పద్నాలుగు వల్ల. అతను ఏం చెప్తే, అతను పెద్ద నాయకుడు కదా, అతను చెప్తే పెద్ద స్థాయిలో ఆల్రెడీ మినిస్టర్ గారు చేసి ఉన్నాడు, అలాంటి వ్యక్తి చెప్తే మనం వినాలని చెప్పి మేము వింటే, అతను రోడ్డు ఎక్కండి, రైల్వే స్టేషన్కి అడ్డంగా పడుకోండి అంటే మేమేం చేస్తాం, ఒక నాయకత్వం వహించేవాడు పడుకోమన్నాడు కదా అని పడుకున్నాం. ఆ లోకో పైలట్ నిజంగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న ఆ లోకో పైలట్ ఎవరైతే ఉన్నారో నిజంగా అతనికి యాక్సెప్ట్ చెప్పాలి. అతను బ్రేక్ అయ్యపోతే ట్రైన్ ఆగదు, ఎంతమంది ప్రాణాలు పోను. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటేనా, ఒకప్పుడు రంగా గారిని కోల్పోయాం, తర్వాత చిరంజీవి గారు వచ్చినా ఆయన నిలబెట్టుకోలేకపోయాం. ఇప్పుడు అలాగే కళ్యాణ్ గారు వచ్చారు, ఈయనకు కూడా నిలబడకపోతే బాగోదని చెప్పి కాపులంతా ఒక ఏకదాటి మీద ఉన్నారని చెప్పి అంటారు. అది నిజమేనా? ఇలాంటి పేటిఎం బ్యాచ్ ఉంది కదా మన ముద్రగడ పద్మనాభం పేటిఎం బ్యాచ్, అలాంటి ఎదవలు తప్ప మిగతాగా నికర్స్ గా కాపు సామాజిక వర్గంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మేము అప్పుడు అన్యాయం చేసాం అని బాధపడే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు న్యాయం చేయడానికి సిద్ధంగా చాలా మంది ఉన్నారు. ఎంత తప్ప పేటిఎం బ్యాచ్ కి ఎవరు మద్దతు ఇవ్వడానికి ఎవరు లేరు. అందుకే కొత్తపల్లి మండలానికి ఎక్కడ పోతా, లేదంటే రెడ్లు ఉన్న సామాజిక వర్గం కదా, నాగలోపల్లి రెడ్లు గట్రా ఉంటారు. అందుకే రెడ్లు కమ్యూనిటీ కాబట్టి రెడ్లు అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. ఈ కొత్తపల్లికి పిఠాపురంలో ఉండొచ్చు కదా, పిఠాపురం మండలంలో ఉండొచ్చు. కాపు సామాజిక వర్గం ఎక్కువ ఇక్కడే కదా ఉంది, ఇక్కడ చేయాలి కదా, అక్కడికి వెళ్ళడం ఎందుకు ఇన్ఛార్జ్ గాని ఆ మండలానికి. ఈసారి జనసేన పవన్ కళ్యాణ్ గారి గెలుపు పిఠాపురం నుంచి ఏ విధంగా? అది ఇప్పుడు కదన్నా, ఎప్పుడో ఫిక్స్ అయింది పవన్ కళ్యాణ్ గారు. అది 2019లో రిక్వెస్ట్ చేసాం, ఆయన్ని బతిమాలుకున్నాం. ఆయన ఏమనుకున్నారో తెలీదు, ఆ దత్తుడు కర్రించాడు అనుకుంటాను. ఈ 2024 కన్నా అతను మా మీద దయ చూసి మా పిఠాపురానికి రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా మేమనే కాదు, ఇప్పుడు మేము ఒక పార్టీకి నిమిత్తమై ఉన్నాం, కానీ ప్రతి ఒక్కరి మాట అదే. కానీ ఇప్పుడు చాలా మంది చెప్పేది పెద్దవాళ్ళు, అంటే ఈ ఫంక్షన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, మీరు ఆ పార్టీకి మద్దతు ఇస్తే మీ ఫంక్షన్ పోద్ది. డమ్మీ పట్టాలు ఎందుకు పోయా మాకు జిరాక్స్ పేపర్లు? ఆ డమ్మీ పట్టాలు ఎందుకు? వాళ్ళకి డమ్మీ పట్టాలతో ఏం చేసుకోమంటారు? ఈ ఎండాకాలం కదా, ఇసునగారులు ఇసుకోమంటారు, ఫ్యాన్ పక్కన పడిపోయింది కాబట్టి, అంతే కదా. లేదంటే ఆ డమ్మీ పట్టాలతో ఇసునగారికి తప్ప రెండో దానికి ఉపయోగపడదు. అంటే ఇసునగారులో ఇప్పుడు ఎవరు అమ్మట్లేదు కాబట్టి పట్టాలు ఇచ్చారనమాట మాకు జగన్ రెడ్డి గారు. ఇసురుకోమని చెప్పి రైళ్ళ పట్టాలు ఆ స్థలాలు లేవు, ఆ స్థలాలు లేకుండా తెలీదు మాకెవరికి తెలీదు. అక్కడ స్థలాలు లేకుండా తెలీదు, అవి ఎవరికి తెలియదు బ్రో. అక్కడ జెండా పెడతారు, అది వైఎస్ఆర్ స్థలం. అదే ఇగో ఇదంతా జగన్ గారి స్థలం అనుకోవడమే, అందులో ఎవరి స్థలం ఎక్కడో తెలీదు, ఏమీ తెలియదు. అంతే వాళ్ళకి వాళ్ళు రాజకీయం చేసుకోవడం ఇంకో. ఇంకా ఈ ప్రలోభ మాటలు అనమాట, ప్రలోభానికి గురి చేయడం తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. మా మాటల్లో అయితే యాక్చువల్ గా మా ఇరవాడ గ్రామంలోనే ఒక జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉంది, దానికి సంబంధించి అది సెంటర్ కూడా. అక్కడ విరవాడలో సెంటర్, చుట్టుపక్కల 10 ఊళ్ళు సెంటర్, 10th క్లాస్ సెంటర్, 10th ఎగ్జామ్స్ జరుగుతాయి అనమాట. అయితే అలాంటి ఊరికి అంత పెద్ద స్కూల్ ఉంది కదా, దానికి ప్లే గ్రౌండ్ ఆనుకుని సచివాలయాలు కట్టించాడు బ్రో. సచివాలయాలు కట్టించడం వల్ల ఆ యువతకి ప్లేయింగ్ ప్లేస్ లేకపోవడం వల్ల ఈ రోజు గంజాయికి అడిక్ట్ అయ్యారు. ఇరవాడ నెంబర్ 1 పొజిషన్ లో ఉంది గంజాయికి. చిన్నపిల్లలు ఇంకా ఓట్లు రాలేదు వాళ్ళకి పాపం. అలాంటి వాళ్ళు స్కూల్లో ఆడుకునే కుర్రోళ్ళని ఒక ప్లే గ్రౌండ్ ఉంది, అక్కడ ఆడుకున్నారు అనుకో, వాళ్ళ డైరెక్షన్ మారుద్ది. మార్చే డైరెక్షన్ ఆ ప్లేయింగ్ లో మార్చుకోవచ్చు. ఏదో గేమ్ ఆడతారో వాళ్ళకి ఇంకా ఆలోచన ఉండదు. ఆ ఆలోచన నుంచి ఆ ప్లే గ్రౌండ్ కూడా తీసేశారు. ప్లే గ్రౌండ్ తీసేసి సచివాలయాలు కట్టుకున్నారు. సచివాలయాలు కట్టుకుని ఈ పిల్లల్ని ఏం చేశారు, గంజాయి మొత్తం పంపించారు. ఏమో మరి వాళ్ళు ఎన్ని స్థలాలు కొన్నారన్నారు కదా, ఆ స్థలాల్లో ఎందుకు? నిజంగా మా ఇరవాడికి ఎప్పుడో ఎవరో పుణ్యం చేసుకుంటే అది శ్మశానంలో ఒక స్కూల్ కట్టడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఆ స్థలం అన్నా మా స్కూల్ కి ఇచ్చారు, అది దేవాలయంగా భావించాం. శ్మశానాన్ని ఎలా చూస్తాం అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటిది అందులో స్కూల్ ఉండడం వల్ల దేవాలయంగా భావించాం దాన్ని. అలాంటి దాన్ని కూడా సచివాలయాలు చేసి కంపు చేశారు. ఈ రోజు పిల్లల్ని గంజాయికి మెయిన్ గా అడిక్ట్ అవ్వడానికి కారణం ఆ స్కూల్ గ్రౌండ్ లేకపోవడం.
డ్రగ్ కి గురయ్యేలా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయ్యవచ్చు, లేదంటే మన దూరంపూడి రెడ్డి అయ్యి. న్యూస్ లో చూడడం, పేపర్ లో చూడడం తప్ప నిజంగానే గాంజా అనేది ఇక్కడ జరుగుతుంది. నిజంగా బ్రో, నిజంగా చూపించా. ఒకటి అదేంటంటే వైసీపీ కార్యకర్తలది వాళ్ళది కాబట్టి ఏమీ బయటికి రావు. ఎందుకంటే మొన్న డ్రగ్ కొత్త మూలపేటలో అక్కడ దొరికింది కదా, అందులోనే పెద్ద బస్సులో ఆ సంబంధించిన బస్సు ఒక 3 రోజులు పక్కన ఆగిపోయింది. అందులో పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి, పేపర్లు అవి ఉన్నాయి. అవి ఎన్ని మిస్ చేశారు? దానికి సంబంధించిన విజువల్స్ అయ్యి, దానికి సంబంధించిన మ్యాటర్ ఏదన్నా లీక్ అయిందా? ఈ అధికారులు అందరూ ఏం చేస్తున్నారు? ఒకరికి కొమ్ము కాస్తున్నారు, అధికార ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు అంతే. ఎందుకు బ్రో, రీసెంట్ గా మొన్న ఎంత మంది దొరికింది? 1 కోటి రూపాయల మంది దొరికింది. ఇంకో 1 కోటి రూపాయలు పైగా మంది ఉంది, కానీ చెప్పడానికి భయపడుతున్నారు. అంటే అధికారులు తనిఖీ చేయాలి కదా, ఎందుకు నిరాకరిస్తున్నారు? ఎవరింట్లో దొరికి వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, వాళ్ళ పేర్లు ఎందుకు బయట రావట్లేదు? అధికార ప్రభుత్వం ఎంతలాగా ఒత్తిడి చేస్తుందో చూసారా? దీనికి కలెక్టర్లు ఏమైపోతున్నారు, ఎలక్షన్ అధికారులు ఏమైపోతున్నారు? వీళ్ళంతా కళ్ళు మూసుకుని గంతులు కట్టినట్టు మన న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ ప్రవర్తిస్తున్నారు కదా. ఎన్నికల అధికారులు, ఎన్నికల కమిషన్ ఉన్నప్పుడు ప్రతిదీ కూడా చాలా ప్రశాంతంగా అన్ని సెక్షన్లు అమలు అవుతాయని ఉంటది. కానీ ఇక్కడ ఎక్కడ అమలు అవుతున్నాయి? ఆంధ్రప్రదేశ్ లో అమలు లేవు, అంతే కదా. ఆంధ్రప్రదేశ్ లో అమలు అనేది జరగట్లేదు, అది గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు చెప్పండి అన్న, ఈసారి మరి ఎలా ఉంటది పిఠాపురం అనేది? పిఠాపురం చెప్పగలుగుతాం, పక్కా గెలుపు గ్యారంటీ. ఓన్లీ మెజార్టీ. లక్ష మెజార్టీ అని చెప్పి అంటున్నారు. స్వామి 1,00,000 అవ్వచ్చు, 1,00,000 దాటవచ్చు, 1,00,000 లోపు రావచ్చు. ఏదన్నా సరే జనం చూసి ఓన్లీ మెజార్టీ గురించి చూస్తున్నారు. ఎక్కడే కాదు, మీ ఎక్కడైనా సర్వే చేసుకోండి. ఒకటే ముక్క నా దగ్గర కాదు, ఎవరి దగ్గర వెళ్ళిన ఒకటే ముక్క చెప్తారు. పక్కా గ్యారంటీ గెలడం మెజార్టీ. 50 రావచ్చు, 1,00,000 రావచ్చు, 1,00,000 లోపు రావచ్చు, అంతగా రావచ్చు. ఓన్లీ మెజార్టీ అంతే. అంటే అది కళ్యాణ్ గారి మీద ప్రేమ, లేకపోతే ప్రభుత్వం మీద వైఫల్యం? అది కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ. ఇంకా 2 దిక్కులు ఓడిపోయాడు అంటున్నారు. ఆ 2 దిక్కులు ఓడిపోవడం ప్లస్ పాయింట్. అది ఏం అడగండి, దత్తపుత్రుడు అన్నాడు. నిజంగా దత్తపుత్రుడు గారు ఎలాగా దత్తాత్రేయుడు పుత్రుడు బరాబర్ వచ్చాడు ఆయన. నెగ్గడం నిజం. ఎందుకంటే ఆయన సొంత డబ్బులు సినిమాలు చేసి అన్ని డబ్బులు సంపాదించి అవి కౌలు రోజులకి ఇచ్చాడు. గవర్నమెంట్ లేకపోయినా, ఎమ్మెల్యే కాకపోయినా, ఆయన దగ్గర ఏ పదవి లేకపోయినా మానవ దృక్పథంతో ఇచ్చాడు. అదే ఆలోచన జనం చూసుకుంటారు. వస్తే మంచి చేస్తాడు, ఆయన సొంత నిధులతో ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టిస్తాడని చెప్పాడు. మన ఆయన సొంతంగా చెప్పాడు. 3 మండలానికి 3 కార్పొరేట్ హాస్పిటల్ కట్టిస్తా అన్నాడు. సొంత నిధులతో, గవర్నమెంట్ సంబంధం లేదన్నాడు. అలాగే మత్స్యకారులు చెప్పాడు, మిమ్మల్ని 5 తీసుకెళ్లి కేంద్రం దగ్గర కూర్చోబెట్టి, మోడీ దగ్గర కూర్చోబెట్టి మీకు కావాల్సిన కూడా నేను చేస్తానని చెప్పాడు. ఇంకెంతకంటే ఎవరు చెప్తారన్నా? బాగుంటే మొత్తం ఆల్రెడీ పోటీ చేస్తున్న అంట్లోకి పిఠాపురం అంటే ఎవరికి వెళ్దాం. కాకినాడ పక్కన పిఠాపురం అనేవాడు, ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అనే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఈయనకి వెళ్తే ఇంక 50 లెక్కండి మీరు.